మేమైతే ఫస్ట్ నుంచి ఏ పాలిటిక్స్ లో లేవు సార్. మేము జస్ట్ జనసేన సపోర్ట్ చేసాం అంతే. పొలిటికల్ ఎలిగేషన్స్ కానీ మా మీద ఎటువంటివి లేవు సార్. మాకు ఇల్లు ఎందుకు కూల్చారో ఎనీ ప్రయర్ నోటీస్, కోర్ట్ నోటీస్ లేకుండా కూల్చేస్తున్నారు. మేము వచ్చిన అధికారులు అడిగాం సార్, మున్సిపాలిటీ అధికారులు ఏ నోటీస్ తో కూలుస్తున్నారు అనేది. వాళ్ళు ఏమన్నారంటే మాకైతే కంప్లైంట్ వచ్చింది, దాంతో కూలుస్తున్నాం. సరే కంప్లైంట్ చూపించారు అని అడిగాం సార్. దానికి కంప్లైంట్ అయితే మాకేం చూపించలేదు సార్. పోలీస్ సెక్యూరిటీ వచ్చి 200 మెంబర్స్ దాకా వచ్చారు సార్. పోలీస్ సెక్యూరిటీ మమ్మల్ని అందరినీ రోడ్డు మీద పడేసి వాళ్ళు వెళ్ళి కూల్చేసి నేలమట్టం చేసి వెళ్ళిపోయారు సార్. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం సార్. అసలు పేర్ని కిట్టు గారు అక్కడ నిన్న ఎందుకు వచ్చారు? ఆయన పోలీసులతో వాగ్వాదం దిగడానికి కారణం ఏంటి? పేర్ని కిట్టు గారు నిన్న మాకు జరిగిన సంఘటన వాళ్ళ దృష్టికి ప్రజలు తీసుకెళ్లారు సార్. దాని నిమిత్తం పేర్ని కిట్టు గారు పరామర్శిస్తాక మా దగ్గరికి వచ్చారు. వచ్చి అసలు ఏం జరిగింది, సిచ్యువేషన్ ఏంటి, మీకు ప్లానింగ్ ఉందా లేదా, అన్ని కరెక్ట్ గా ఉండే దిగారా అంటే అన్ని చూపించాం సార్. రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఇది, దీన్ని ఎవరు ఇచ్చేయడానికి లేదు అని చెప్పారు సార్ మాకు. అది పరామర్శించి మీకు న్యాయం జరిగేదాకా మేము తోడు ఉంటామని చెప్పారు సార్. అంటే మీకు న్యాయం జరగడం లేక వాళ్ళు ఉన్నారు అంటే అసలు మీకు ఎవరితో అన్యాయం జరిగింది మీరు ఏం చెప్తారు? ఇప్పుడు అక్కడ కొల్లు రవీంద్ర గారు ఎవరైతే ఉన్నారో మంత్రిగా ఉన్నారు, ఆయన పక్కన ఉన్న ఆయన ఎవరు మీకు అన్యాయం చేసింది? అసలు ఆయన పేరేంటి? కొల్లు రవీంద్ర గారితో అయితే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు సార్. ఆయన మాటకి మేము గౌరవం ఇస్తున్నాం. ఇక్కడ వార్డ్ ఇన్ఛార్జ్ అయిన ఒక ఆయన ఉంటారు సార్, దిలీప్ కుమార్ అని. మచిలీపట్నం వార్డ్ ఇన్ఛార్జ్ దిలీప్ కుమార్. అవును సార్. ఆయన మరి ఎందుకు మా మీద ఎంత చేశారో మాకైతే తెలియదు సార్. ఆయనకి మాకు ఎటువంటి ఇష్యూలు లేవు. మేము వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాదు. అట్లా ఆయన ఎవరో మాకు తెలియదు సార్ ఇంతవరకు ఇష్యూ వచ్చేవాళ్ళు. అంటే మీ దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉంటే ఎందుకు కూలగొడతారు? అక్కడ మరి అందరూ అడుగుతారు కదా, మీరు ఎవరో పోలీసులు కూడా ఉన్నారంటారు. ఫ్యామిలీ మొత్తం ప్రశ్నించి అడ్డుకున్నాం సార్. ఆ జేసీబీ ఏదైతే వచ్చిందో దానికి అడ్డుకున్న ఎదురుగా కూర్చున్నాం సార్. పోలీసులు బెటాలియన్ టాస్క్ ఫోర్స్ అంతా వచ్చి 200 మెంబర్స్ దాకా వచ్చారు సార్. రోడ్డు మీద పడేసి 200 మెంబర్స్ దాకా వచ్చారు సార్. 3 సిఐలు, 4 ఎస్ఐలు, డిఎస్పీ ఇదంతా వచ్చారు సార్. అసలు వాళ్ళు వస్తే ప్రయర్ నోటీస్ వచ్చి మేమైతే వదిలేసేవాళ్ళం. ప్రయర్ నోటీస్ అసలు నోటీస్ ఇచ్చి కోర్టు జడ్జ్మెంట్ చూపించాలని అడిగాం సార్. అట్లా ఏమీ లేదు సార్ వాళ్ళ దగ్గర. వితౌట్ ఎనీ పేపర్ వచ్చారు సార్. మీరు ఎవరి దగ్గర కొన్నారు, దానికి పరిమితులు ఏమేమి తీసుకున్నారో చెప్పగలరా మీరు? మేము అనేది జస్ట్ నార్మల్ క్లయింట్ దగ్గర, పర్సన్ దగ్గరే కొన్నాం సార్. దీన్ని కొనే ముందు కూడా మేము లాస్ట్ 20 years ఈసీ తీయించాం సార్. దానిలో ఎవరు ఎటువంటి బాధితులు అంటే ఇప్పుడు ఎవరైతే మాకు అపోజిషన్ గా కేసు ఫైల్ చేశారో వాళ్ళు ఏమనేది లేదు సార్. అందులో కేసు ఎవరు ఫైల్ చేశారు? ఇటు అపోజిషన్ వాళ్ళు కొండపల్లి అని వాళ్ళు ఫైల్ చేసేస్తున్నారు ఆపోజిట్. అసలు ఏంటి, మీకు ఏ న్యాయం జరగాలనుకుంటున్నారు? ఎవరి ద్వారా జరగాలనుకుంటున్నారు మీరు? మేమైతే కొల్లు రవీంద్ర గారు న్యాయం చేయాలి. ప్రెసెంట్ రూలింగ్ మినిస్టర్ ఆయనతో అయితే మాకు ఏ ప్రాబ్లం లేదు. ఆయన మాట గౌరవిస్తున్నాం. మేము ఆయన ప్లానింగ్ పర్మిట్ కూడా ఉంది మా దగ్గర. అట్లా ఏ ప్రయర్ నోటీస్ లేకుండా హౌస్ ప్రైవేట్ ప్రాపర్టీలో ఎలా డిమాలిష్ చేస్తారు. సో కొల్లు రవీంద్ర గారితో ప్రాబ్లం లేదు, కానీ కొల్లు రవీంద్ర గారి ఫ్రెండ్ ఎవరు అంటున్నారు? దీపక్ అన్నారు మీరు. దిలీప్ సార్, ఆయన వచ్చి వార్డ్ ఇన్ఛార్జ్ సార్. వార్డ్ ఇన్ఛార్జ్, ఆయనతోనే మీ ప్రాబ్లం అంటారు? అంటే ఆయన క్రియేట్ చేసుకున్నారు, మాకైతే ఏం ప్రాబ్లం లేదు. ఆయనకి అలా క్రియేట్ చేసుకుని మేమైతే అతనితో ఎటువంటి అలిగేషన్స్ పడలేదు డైరెక్ట్ గా. ఆయన ఏంటంటే మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్ యూజ్ చేసుకుని మున్సిపల్ అథారిటీస్ ని మా మీదకి పంపించి ఇలా చేశారు సార్. అంటే మిమ్మల్ని ఏమన్నా అడిగారా ఆయన? మీరేమన్నా ఇవ్వలేకపోయారా ఏంటి? అది మొత్తం చెప్పగలరా ఏమన్నా ఏంటి? ఆయన వచ్చి ఇది కన్స్ట్రక్షన్ నిమిత్తం మేము ప్లాన్ కి అప్లై చేసే ముందు ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాం సార్. లోకల్ ఇంజనీర్స్ దగ్గరికి. వాళ్ళు ఏమన్నారు, ఈ సైట్ ఇష్యూ ఆయన హ్యాండిల్ చేస్తున్నారు, మీరు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన సెటిల్ చేసి పెడతానికి ఇష్యూ ఉంది దీని మీద అని చెప్పారు సార్. ఏం ఇష్యూ ఉందండి అక్కడ? దానిలో కోర్టు ఇష్యూ నడుస్తుందని చెప్పారు సార్. మేము కొనుక్కున్నామండి. మేము కొనుక్కున్నప్పుడు ఎటువంటి ఇష్యూలు లేవు. మేము ఆయన దగ్గర ఎందుకు వెళ్ళాలి? మాకు అన్ని రైట్స్ ఉన్నాయి, మా డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి. మరి మున్సిపల్ శాఖ ఏదైతే ఇస్తుందో ఆ డాక్యుమెంట్ మీ దగ్గర ఉందా? మున్సిపల్ శాఖ మీకు పర్మిషన్ ఇవ్వాలి కదా, మచిలీపట్నం మున్సిపాలిటీ. ఇదిగోండి సార్, నేను చూపించాను సార్. మున్సిపాలిటీలో మేము పేమెంట్ చేసాం సార్. ఆల్రెడీ 5,13,000 పేమెంట్ చేసాం సార్. ఇదిగోండి. ఓకే. సో పర్మిట్ ఆర్డర్. సో ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? మీరు జనసేనకి సపోర్ట్ చేశామంటున్నారు, మరి జనసేన అధినాయకత్వం దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? మేమైతే పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళి చాలా ప్రెస్ మీట్ పెట్టి ఆయన ద్వారా
దగ్గరికి వెళ్ళి చూస్తున్నాం సార్. పవన్ కళ్యాణ్ గారు మా నమ్మకం సార్. ఆయన డిప్యూటీ సీఎం గారు మిమ్మల్ని కోరుకునేది ఒకటే అండి, మీరు లోకల్లో ఏం జరుగుతుంది మీ టీం ని ఎంక్వైరీ చేయించి మీకు ఏ న్యాయం అనిపిస్తే అది చేయండి సార్. మేమైతే రెసిడెన్షియల్ ప్రాపర్టీలోనే కష్టపడిన డబ్బులతో కొనుక్కున్నాం సార్. ఎటువంటి గవర్నమెంట్ ల్యాండ్ కాదు ఇది. దీని బేస్ నెంబర్లు కూడా మా దగ్గర ఉన్నాయి సార్. సో ఇప్పుడు అక్కడ ఏమన్నా రాజకీయంగా ఏమన్నా రాజుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు పేర్ని కిట్టు గారు అక్కడికి రావడం వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, లేదంటే పేర్ని కిట్టు గారు మీకు సంఘీభావం తెలిపారు కాబట్టి మీరు ఏం చెప్తారు అక్కడ? అసలు టీడీపీ వాళ్ళతో కానీ పేర్ని కిట్టు గారితో కానీ ఎవరికైనా ప్రాబ్లం ఉందా ఏంటి? మీ దగ్గర ప్రాబ్లం ఏంటి అక్కడ? మాకైతే ఏ పొలిటీషియన్స్ ప్రాబ్లమ్స్ పేర్ని కిట్టు గారు పేరు నాని గారు వచ్చి మమ్మల్ని పరామర్శించారు సార్. ఏంటి అసలు ఏమైంది ఇష్యూ, అసలు ఎందుకు కూల్ చేశారు, అసలు రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఇలా కూల్చొచ్చారు ఎనీ ప్రయర్ నోటీస్. ఇదే మచిలీపట్నంలో మొట్టమొదటి ఇల్లు ఇలా కూల్చడంలో ఇది ఎక్కువగా అంగీకరించలేము మనం న్యూస్ ని అన్నారు సార్. మీరేం చెప్పారు? నాట్ ఓన్లీ ఫర్ ద వైఎస్ చెప్పండి కిట్టు అండ్ నాని గారు సార్, కాంగ్రెస్ పీపుల్ వచ్చారు సార్. కాంగ్రెస్ లీడర్స్ మచిలీపట్నం, బీజేపీ లీడర్స్ వచ్చారు. వీళ్ళ అన్ని పార్టీ లీడర్స్ మరి జనసేన లీడర్లు కానీ జనసేన నేతలు కానీ టీడీపీ లీడర్లు కానీ ఎవరన్నా వచ్చారా? అక్కడ ప్రభుత్వంలో ఉంది వాళ్ళే కదా. జనసేన నాయకులు అయితే వచ్చి ఇదంతా చూసి ఇలా జరిగిందా, అయ్యో నేను అలా అనుకోలేదు, నేను మీకు అండగా ఉంటా అని చెప్పి వెళ్ళిపోయారు సార్. అంటే అక్కడ ఆర్కే గారు అనుకుంటా కదా, మీకు మీ దగ్గర ఆర్కే గారు అనుకుంటా జనసేన నేత. అవును సార్, ఆర్కే గారు సార్ మాకు ఇన్ఛార్జ్. మరి ఆయన ఏం మాట్లాడలేదా? ఆఫ్టర్నూన్ అంతా అయిపోయినాక వచ్చారు సార్. ఆఫ్టర్నూన్ అంతా అయిపోయినాక వచ్చి అయ్యో ఇంత జరిగిందా, నేను అనుకోలేదు ఇలా జరుగుతుందని, నేను మాట్లాడతాను మినిస్టర్ గారితో, నేను మీకు అండగా ఉంటానని చెప్పి వెళ్ళారు. సో మీరు నమ్ముతున్నారా మీకు న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారా? మాకు న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం సార్, రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఏంటంటే ఇంత రెసిడెన్షియల్ ప్రాపర్టీ సార్, మేమైతే చిన్నప్పటి నుంచి మాకు ఎటువంటి తాతల ఆస్తులు ఏమీ లేవు సార్. మా డాడీ కష్టపడి రెసిడెన్షియల్ ప్రాపర్టీ పర్చేస్ చేశారు సార్. 20 years నుంచి కష్టపడి రోల్డ్ వర్క్ లో ఈ ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఈ బిల్డింగ్ మీదే పెట్టాను సార్, సొంత ఇల్లు కోసం. సో పవన్ కళ్యాణ్ గారిని కలిసే ప్రయత్నం చేస్తున్నారా మీరు? ప్రయత్నం చేస్తున్నాం సార్. పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఇష్యూ అంతా చూపించి పేపర్స్ అన్ని తీసుకెళ్తాం సార్. అన్ని లీగల్ గా వేలోనే వెళ్దామని అనుకున్నాం సార్. రైట్, అందుబాటులో ఉండండి, మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతో వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న విజయశేఖర రెడ్డి గారికి, అదేవిధంగా బాధ్యతగా ఉన్నటువంటి వారితో పాటు చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. మోహన్ రెడ్డి గారు, ఏంటి ఇక్కడ పేర్ని కిట్టు గారు నిన్న వాళ్ళకి జస్ట్ సంఘీభావం దెబ్బటాకి వెళ్ళారు, అక్కడ పోలీసులు చాలా మంది వచ్చారంటున్నారు. మీరు దీని మధ్య ఏమన్నా రాజకీయ కోణం ఉందని మీరు అనుకుంటున్నారా? ఈయనేమో ఇక్కడ బాధితులేమో మేము కష్టపడి సంపాదించుకున్నాం అంటారు, అక్కడేమో 100 మంది 200 మంది పోలీసులు అంటారు. అంత చిన్న స్థాయి వ్యక్తికి 100 మంది 200 మంది పోలీసులు ఎందుకు వచ్చారంటే ఏం చెప్తారు మీరు? రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వార్డు నుండి, మండలం నుండి, జిల్లా నుండి ఎక్కడ ఏ చిన్న కార్యక్రమం జరగాలని ఆ పరిధిలో ఉన్నటువంటి లీడర్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే పనులు జరుగుతాయి. అందులో జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇతర వ్యక్తులు ఎవరైనా కావచ్చు. టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులైనా సరే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి పర్మిషన్ లేకుండా చేసే పరిస్థితి లేని సందర్భాలు చాలా చోట్ల ఉన్నాయి. అనంతపురం జిల్లాలో ఒక కార్పొరేషన్ చైర్మన్ కి సంబంధించిన స్థలాన్ని ఆక్రమించుకున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ ది. తర్వాత ఆమె వచ్చి మీడియాలకు కూడా వచ్చిన సందర్భాలు ఉంది, అనేక చోట్ల ఉన్నాయి. అలా ఆ విధమైనటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా అనేకంగా జరుగుతున్నాయి. అందులో ప్రత్యేకించి ఇక్కడ జనసేనకు మేమైతే ఎక్కడ ప్రయత్నం కూడా చేయము. ఎందుకంటే మా మీదకి వాళ్ళు దాడులు చేయడము, కేసులు పెట్టడం, అన్యాయంగా రావడం, అక్రమంగా రావడం, లాక్కోవడం, రకరకాలు చేస్తున్నారు. మాకు అధికారం వచ్చిందాక మేము వాళ్ళతో ఏమీ చేయలేము అనే ఉద్దేశంలో భాగంగా పోరాటాలు మాత్రమే చేస్తున్నాం తప్ప వాళ్ళ జోలికి మా జోలికి వచ్చినా కూడా మేము వాళ్ళ దగ్గర సాధించే పరిస్థితిలో కనపడడం లేదు. కాబట్టి కనీసం జనసేన వాళ్ళ కూటమిలో ఉంది కాబట్టి కూటమిలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు వాళ్ళు పాపం పైసా